సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. వైభవలక్ష్మి వ్రతానికి సంబంధించి చాలా మంది అడుగుతుంది ఏంటంటే, ఏదైనా సరే సంకల్పించుకోవచ్చు, బ్రాహ్మీ ముహూర్తంలో క్లాస్ ఉంటుంది కాబట్టి కొంతమందికి కొన్ని సంకల్పాలు ఉంటాయి, కొన్ని ఏండ్ల మించి ప్రయత్నిస్తున్నాం, వాటి కోసం కూడబెడుతూ ఉంటాం, వాటికి తగ్గట్టుగానే సమస్య వస్తూ ఉంటుంది, ఆ కోరిక నెరవేరదు అంటుంటారు. దాంట్లో ఎక్కువ ఆడవాళ్ళు అడిగేది ఏంటంటే ఇల్లు, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే చాలు భగవంతుడా అని అర్చిస్తూ ఉంటాం. కానీ ఆ టయానికి ఆ డబ్బుకు తగ్గ ఏదో ఒక సమస్య వస్తుంది, వెళ్ళిపోతుంది వెనక్కి. మేము సంకల్పించుకోవాలనుకుంటున్నాం, ఏ విధంగా ఉంటుంది ఏంటి, సొంతింటి కల నెరవేరాలి అంటే అసలు ఏం చేయాలని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి. శ్రీ మహాగణాధిపతి నమః. ఇక్కడ సొంతింటి కళ, దాని పేరే మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. సొంతిల్లు అనేటువంటిది ఒక డ్రీమ్. అవును. మనం కళలు కంటున్నాం, ఎందుకు పగటి కళలు కనబాకు, ఇట్లా ఏదో రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. అంటే కళ అంటే ఏంటంటే మనకు చాలా ఇష్టమైన కళలు ఉంటాయి, పీడ కళలు కొన్ని ఉంటాయి. ఈ సొంతింటి కళ చాలామంది విషయంలో చాలా సందర్భాల్లో పీడకల అవుతుంటుంది. ఎట్లాగంటే మీరు ఇందాక అన్నట్లుగా ఒక స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేసి చాలా సంవత్సరాల పాటు డబ్బు కూడబెట్టి ఇల్లు కొనుక్కుందాం అనుకునే వేళకి ఆ డబ్బు ఏదో ఒక కారణంతో ఖర్చు అయిపోతుంది. సరే, కొన్ని సందర్భాల్లో మన ఇది జనరల్గా జరిగేది. కొన్ని విచిత్రమైన సందర్భాలు కూడా ఉంటాయి. ఏంటంటే డబ్బు ఉంటుంది, కొనుక్కోవాలనే ఉంటుంది, కానీ వీళ్ళు కొనుక్కుందాం అనుకుంటే ముడిపడదు. ఇది ఇంకో విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇట్లా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి స్వగృహ యోగ్యత అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అది వాళ్ళ జన్మ జాతక రీత్యా లగ్నాత్తు చతుర్థ స్థానాన్ని గృహస్థానం అంటారు. అంటే 4వ స్థానం. గృహస్థానంలో శుభగ్రహాలుండి గృహస్థానం 4వ స్థానం బలంగా ఉంటే స్వగృహం ఏర్పడుతుంది. ఇక జన్మ జాతక రీత్యా ఎప్పుడైతే 4వ స్థానం బలంగా ఉండదో, 4వ స్థానాధిపతి త్రిషడాధిపతులతో లేదా వ్యయాధిపతితో అష్టమాధిపతితో కలిసి ఇట్లా ఏదన్నా సంథింగ్ జాతకరీత్యా ఇబ్బందులు ఏర్పడినప్పుడు వాళ్ళకి ఈ స్వగృహ యోగ్యత అనేటువంటిది లేట్ అవుతుంటుంది. కొంతమందికి అయితే కలగదు కూడా. ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ చతుర్థాధిపతి చతుర్థ స్థానం వీటికి సంబంధించినటువంటి జ్యోతిషశాస్త్ర రీత్యా పరిహారాలు చేసుకోవటం, అలాగే ఈ గృహాలకి భూములకి వీటికి సంబంధించిన వాస్తు దేవతారాధనలు, వాస్తు మంత్ర జపాలు ఇవన్నీ చేసుకోవటం చేస్తే ఈ గృహ యోగ్యత అనేటువంటిది కలుగుతుంది. అయితే అందరూ కూడా కొంతమందికి వచ్చేటప్పటికి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైములు ఉండవు. ఉండనప్పుడు వాళ్ళది ఏ లగ్నమే తెలియదు, ఏ రాశి తెలియదు, ఏ నక్షత్రమో తెలియదు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి చేయటం కష్టం అవుతుంది. అట్లాగే కొంతమందికి ఏంటంటే ఒకవేళ అన్నీ ఉన్నా కూడా అంత ఖర్చు పెట్టి ఈ పరిహారాలు చేసుకోవడం కూడా కొంత ఇబ్బందిగా కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ ఆరాధన చేయాలి, లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చేద్దాం. ఇంట్లో స్త్రీని హైందవ సనాతన ధర్మం ప్రకారం ఏమంటాం? గృహలక్ష్మి అంటాం. గృహము గృహలక్ష్మి, ఇల్లు ఇల్లాలు. అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని లక్ష్మీదేవిలాగా గౌరవిస్తాం. కాబట్టి ఆ లక్ష్మి ఎవరు? ఇల్లాలే లక్ష్మి. అయితే ఇక్కడ మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ లక్ష్మీదేవి ఆరాధనని ఈ ఒక్కొక్క సంకల్పం కోసం ఒక్కొక్క రకంగా చేస్తాం, ఒక్కొక్క మంత్రంతో చేస్తాం. ఇలా ఈ గృహలక్ష్మి యోగ్యత కోసం, అంటే సొంత ఇంటి కల కోసం, అంటే సొంత గృహం ఏర్పరచుకోవడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలతో ప్రత్యేకమైన సంకల్పంతో గనక పూజ చేసుకోగలిగితే తప్పకుండా స్వగృహ యోగ్యత అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళ జాతకంలో గ్రహగతులు ఎట్లా ఉన్నా ఓకే, ఇలా చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా కలుగుతుంది. అది ఎన్ని వారాలు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మనం ఆ రోజున జరుగుతుంది. కాకపోతే చేసుకోవాల్సిన విధానం అయితే ఇది. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇల్లు వాకిలి లేదు వాడు దరిద్రుడు అంటారు కొంతమంది. అంటే ఈ మాట వాడటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇల్లు వాకిలి లేకపోతే దరిద్రుడు ఎట్లా అవుతారు? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉంది, వాళ్ళకి సొంత ఇల్లు తక్కువ ఉంటాయి, వాళ్ళు ఏంటి కానీ దరిద్రుల వాళ్ళు చాలా లక్షలు కోట్లు సంపాదిస్తుంటారు వాళ్ళు. మరి వాళ్ళందరూ దరిద్రులు గారే. కానీ మనకేంటి అనిపిస్తుందంటే ఎంత కాదనుకున్నా భారతదేశ సంస్కృతి రీత్యా కానీ మానసిక స్థితి రీత్యా కానీ స్వగృహం ఉండాలి అనేటువంటిది మన సైకలాజికల్ ఫ్యాక్టర్, ఫస్ట్ పాయింట్. రెండవది ఈ
మన సనాతన ధర్మం రీత్యా కావచ్చు, ఇక మన జ్యోతిష్ శాస్త్ర రీత్యా కావచ్చు, మన పురాణ ఇతిహాసాల రీత్యా కావచ్చు, మీరు ఏదైనా సరే ఒక కర్మ చేసినప్పుడు, కర్మ అంటే పని, పని చేసినప్పుడు ఎవరైతే స్వగృహంలో ఉండి చేస్తారో వాళ్ళకి మాత్రమే దాని తాలూకు శుభ ఫలితాలు ఉంటాయి అంటారు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తికి కూతురు ఉందనుకుందాం. కూతురునిచ్చి వివాహం చేశాడు. ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. చేస్తే అతనికి ఏమంటా, నాయన నీకు కన్యాదాన ఫలితం దక్కింది అంటాం. కన్యని దానం చేయటమేగా వివాహం చేయటం అంటే. మరి కన్యాదానం చేసినప్పుడు ఫలితం దక్కాలి అని అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, స్వగృహంలో ఉండి కన్యాదానం చేస్తేనే కన్యాదాన ఫలితం దక్కుతుంది అని కూడా కొంతమంది పెద్దలు అంటుంటారు. అంటే మనం ఏదన్నా దాన ధర్మాలు చేసినా వాటి తాలూకు సంపూర్ణ శుభ ఫలితాలు మనకి రావాలంటే మనకి స్వగృహం ఉండి తీరాలి. ఇది చాలామందికి తెలియని విషయం. మేము అన్ని పనులు చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, మాకు చేతనైనందులో దాన ధర్మాలు చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, మాకు ఇల్లు ఒకటే లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దీంట్లో ఇదొక సమస్య. ఇది ఎవరైతే మనకి సంకల్పంలో కూడా వస్తుంది. సంకల్పం చెప్పేటప్పుడు భరతవర్షే భరతఖండే అని ఇలా చెప్తూ స్వగృహే అని చెప్తాం. మరి ఒకవేళ సొంత ఇల్లు లేకపోతే వసతి గృహే అని చెప్తాం. వసతి గృహం అంటే ఉండడానికి అద్దిల్లు కావచ్చు, లేదంటే ఏదన్నా లాడ్జ్ కావచ్చు, లేదంటే ఏదన్నా సత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. దాంట్లో చేసే పుణ్యఫలాలు, దాన ధర్మాలు కానీ, కర్మలు కానీ ఏవైతే ఉంటే అవి మనకి పూర్తిగా శుభఫలితాలను ఇవ్వవు. కనుక వాస్తుశాస్త్రం కూడా ఇదే చెప్తుంది. ఎవరైతే స్వగృహంలో ఉండి ఏ కర్మలు అయితే చేస్తారో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వాళ్ళకి అభివృద్ధి చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగానే చాలామంది ఇల్లు కట్టుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది కట్టాలని ప్రారంభించిన తర్వాత సగంలో ఇల్లు ఆగిపోతూ ఉంటాయి. కరెక్ట్. దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి చాలామంది మానసికంగా కృంగిపోతూ ఉంటారు సార్. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే ఇంటి కోసం వీడియో చూస్తూ ఉంటారో వాళ్ళలో 70% సగంలో ఆగిపోయిన ఇండ్లు వాళ్ళే ఉంటుంటారు. వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటారు. వాళ్ళకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందా? 100% ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చేటువంటి సమస్య. ఏంటంటే ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు, పునాదులు తీస్తారు, అట్లాగే కొంతవరకు పునాదులు కడతారు, అవును, అక్కడితో ఆగిపోతుంది. ఫినాన్షియల్గా ఎక్కడొకటి దెబ్బ పడుతుంది. ఫైనాన్షియల్గా ఆగిపోతుంది, కొంతమంది కోర్టు కేసులు రీచ్ ఆగిపోతుంది, మరో కారణంతో ఆగిపోతుంది, వాస్తు దోషం అని చెప్పి ఆగిపోతుంటుంది. ఏ లెక్కను చూసినా సరే వాళ్ళకి ఆ ఇల్లు పూర్తి అవుతుంది, ముందుకు వెళ్ళదు అసలు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక పని ఇన్ని పనులు చేయగలిగినటువంటి అద్భుతమైన మానవుడు ఒక పని చేయటానికి చాలా ఇబ్బంది పడతాడు. దాంట్లో ఏంటి, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. అవును, ఈ రెండు చాలా కష్టం. పెళ్లి చేయడం చాలా కష్టం, ఇల్లు కట్టడం ఇంకా కష్టం, అందులో డౌట్ లేదు. అంటే అక్కడ ఆగిపోతుంది అతనికి, అంటే ఆ యోగ్యత రానియకుండా ఆగిపోతుంటుంది. వాళ్ళు కూడా చేసుకోగలిగితే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని ఉంటాయండి, కొన్ని మంత్రాలు కానీ కొన్ని క్రియలు కానీ ఉంటాయి. ఇన్ని వరాలు చేసుకుంటేనే ఉంటుంది. ఇలా చేసుకోగలిగితే తప్పకుండా ఆ గృహ యోగ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొద్ది మందికి వచ్చిన ప్రాబ్లం అంటే మేము మా 24 ఏళ్ళ జ్యోతిష్ శాస్త్రంలో గమనించిన అంశం ఏంటంటే, దైవ బలం లేకుండా ఏది పూర్తి కాదు. మనం ఏమనుకుంటాం, డబ్బుంటే పూర్తవుతున్నాం, లేదా బ్యాంక్ లోన్ వస్తే పూర్తవుతున్నాం అనుకుంటాం. కానీ దైవబలం లేకుండా పూర్తి కాదు. అది చాలాసార్లు రుజువైంది. మేము అనుకుంటాం ఇవన్నీ ఎందుకు, హాయిగా వాళ్ళు ఏదో సంపాదించుకుని కట్టుకుంటారు, సుఖంగా ఉంటారు, పోనీ అనుకుంటాం. కానీ అవ్వటం లేదు. కొంతమందికి ఇంకో విచిత్రమైన సమస్య కూడా వస్తుంది. అటువంటివి కూడా కొన్ని ఇబ్బందులు పెడుతుంటాయి. ఎట్లాగంటే గృహం కడుతూ ఉంటారు, ఆల్మోస్ట్ ఆల్ 90% లేదా 80% కంప్లీట్ అయిపోతుంది. ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు గృహప్రవేశం అయ్యే లోపలే చనిపోతారు. సంవత్సరం పాటు గృహప్రవేశం వాయిదా, ఇల్లున్నా ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళే యోగ్యత ఉండదు. ఇటువంటివి రాకుండా ఉండాలన్నా కూడా భగవత్ సంకల్పం, భగవత్ కటాక్షం కావాలి. దానికి మనం లక్ష్మీదేవిని కనుక ఆరాధించుకోగలిగితే గృహలక్ష్మి యోగ్యత అనేటువంటిది మనకి ఖచ్చితంగా లభిస్తుంది. ఇక్కడ గృహమే లక్ష్మి. ఎట్లాగంటే మనం ఏం చేస్తాం, గడపకి పసుపు రాస్తాం, బొట్లు పెడతాం. ఎందుకని, గడప గౌరి అంట, లక్ష్మీదేవి అంటాం, గడప తొక్కవాక అంటే పిల్లలు ఎవరైనా దాని మీద నుంచున్నారనుకో ముందు దిగు అంటాం. ఇది అందరికీ తెలిసిందే, ఇది కొత్తగా చెప్పేది ఏం లేదు. అంటే లక్ష్మీ స్వరూపంగా ఇంటిని భావించాలి, భావిస్తాం ఆటోమేటిక్గా, మనకున్న సాంప్రదాయమే అది.
అటువంటప్పుడు ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా ఈ ప్రాసెస్ కనుక ఫాలో కాగలిగితే వచ్చే ఇబ్బందులు కూడా అయిపోతాయి. చివరిగా ఒక విషయం అండి, ఎవరైతే సంతానం కలగాలని కోరుకుంటారో, అట్లాగే సంతాన అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటారో, అట్లాగే సంతానం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటారో, వాళ్ళందరూ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని రోజుకి కనీసం 108 సార్ల చొప్పున 40 రోజుల పాటు నియమనిష్టలతో గనక జపించుకునేటట్లయితే వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అట్లాగే సంతానం మంచి ఉచ్చస్థితికి వెళ్ళటం, వాళ్ళ వివాహాలు అవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం సంతానలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని రోజుకి మినిమం 108 సార్లు 40 రోజుల పాటు నియమంగా జపించాలి. జపిస్తే సంతాన సంబంధమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక చివరిగా ఒక విషయం అండి, ఎవరైతే ఇంట్లో స్థిరంగా ఐశ్వర్యం ఉండాలి అని కోరుకుంటారో, అంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటారో, వాళ్ళు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని రోజుకి కనీసం 108 సార్లు 40 రోజుల పాటు ఉదయం చక్కగా స్నానం చేసి నియమబద్ధంగా నిష్టగా 40 రోజుల పాటు జపించేటట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా స్థిర నివాసం ఉంటుంది. అదేమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఐశ్వర్యలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని జపించాలి. ఇక ఎవరైతే ఇంట్లో అంటే గృహం ఏర్పడాలి, అంటే స్వగృహ యోగ్యత కలగాలి అనేటువంటి అంశాన్ని ఎవరైతే ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఉంటారో, వాళ్ళు ఈ మంత్రాన్ని, అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని రోజుకి కనీసం 108 సార్లు అలాగే 40 రోజుల పాటు నియమనిష్టలతో కనుక జపించేటట్లయితే వాళ్ళకి స్వగృహ యోగ్యత కలుగుతుంది. అదేంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో భక్తితో నియమనిష్టలతో జపించాలి. ఇక చివరిగా ఒక విషయం అండి, ఎవరైతే ఇంట్లో పిల్లలకి వివాహం కాని వాళ్ళకి వివాహం కావాలని కోరుకుంటారో, అలాగే వివాహ సంబంధమైనటువంటి చిక్కులు తొలగిపోవాలని కోరుకుంటారో, వాళ్ళు చేయవలసింది ఏంటంటే, నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు రోజుకి 108 సార్లు జపించాలి. అట్లా 40 రోజుల పాటు ఈ మంత్రాన్ని కనుక జపించేటట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఆ సంకల్పం అనేటువంటిది నెరవేరుతుంది. ఇలా గతంలో నేను చెప్పినట్లుగా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అదేమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం సౌభాగ్యలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని జపించాలి. మరలా చెప్తాను, ఓం శ్రీం హ్రీం క్లీం సౌభాగ్యలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా నియమనిష్టలతో జపించేటట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైతే ఇంటి కల నెరవేర్చాలనుకుంటున్నారో, సగంలో ఇల్లు ఆగిపోయిందో, కట్టిన ఇల్లు గృహప్రవేశాలు ఆగకుండా అకాల మరణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ యోగ్యత ఎవరికైతే లభించలేదో వాళ్ళందరికీ ఈ వైభవ లక్ష్మి వ్రతం రోజు అలా సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.